తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాల్గా మారింది. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న రంపచోడవరం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు గన్మెన్లను ఏర్పాటు చేశారు. ఏజెన్సీలోని లోతట్టు ప్రాంతాల్లో భారీ పోలీసు బలగాలను ఏర్పాటు చేసి అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు సాఫీగా సాగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న వైనంపై ఒక రిపోర్ట్. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికలంటే కత్తిమీద సామే. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు నియోజకవర్గంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కార్యాచరణ రూపొందించారు. దీనిలో భాగంగా టీడీపీ, వైసీపీ, సిపిఎం అభ్యర్థులకు గన్మెన్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రంపచోడవరం నుంచి పోలింగ్ బూత్లకు ఈవీఎంల తరలింపు, పోలింగ్ ముగిశాక స్ట్రాంగ్ రూమ్ కు చేర్చే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రణాళిక తయారు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గంలో 7 మండలాలుండేవి. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలోని భద్రాచలం డివిజన్ నుంచి 4 మండలాలు కలిశాయి. దీంతో రాష్ట్రంలోనే భౌగోళికంగా అతిపెద్ద నియోజకవర్గంగా రంపచోడవరం నిలిచింది. నియోజకవర్గంలో కొన్ని మండలాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరిహద్దులో ఉన్నాయి. మావోయిస్టులు చొరబడే అవకాశం ఉండడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నియోజకవర్గంలోని చింతూరు మండలంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. అందుచేత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈసారి పోలింగ్ బూతుల నుంచి ఈవీఎంలను తరలించేందుకు 2 హెలికాప్టర్లు వాడతారని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీస్ బలగాలు నియోజకవర్గంలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. ఎన్నికల నాటికి పూర్తిగా అన్ని ప్రాంతాలు పోలీసుల అదుపులోకి వచ్చేలా చర్యలు చేపట్టారు. పారామిలిటరీ బలగాలతో పాటు యాంటీ నక్సల్ స్క్వాడ్స్ పార్టీల్ని రంగంలోకి దించారు.